వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సూపర్ స్టార్ కృష్ణకు చివరి వరకు మేకప్ మెన్ గా పనిచేసిన చేబ్రోలు మాధవరావుకు కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమం కళల కానాచి సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వింగ్ అధ్యక్షుడు ఈదర్ వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. గుర్రంపై కౌబాయ్గా ఉన్న కృష్ణ విగ్రహాన్ని తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్ ఏరియాలో ప్రతిష్ఠించాలని ఈ సభ ప్రారంభకులు డాక్టర్ సాయి మాధవ్ సూచించారు. నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ అప్పట్లో 18 లక్షలతో ఇంద్రధనుసు సినిమా తీశానని, ఆ సినిమాలో నటించిన వారిలో ఎక్కువ మంది తెనాలి వారు కావడం విశేషమని తెలిపారు. వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ మాట్లాడుతూ సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కృష్ణ పేరు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కృష్ణ పాటల గానామృతం హృదయంగా సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మండలి మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, అయినాల మల్లేశ్వరరావు, ఉదయ్ భాస్కర్, వింగ్ ప్రధాన కార్యదర్శి తాడిబోయిన హరిప్రసాద్, సినీ దర్శకులు రాజా, వన్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపికను అందించవలసిందిగా నూతన వస్త్రాలు ఇంకా రూపాయలు నగదు క్యాష్ని సాయి మాధవ్ బుర్రా గారు సన్మాన పత్రం మాధవరావు గారి కుటుంబ సభ్యులు, అతిథులు అందరూ కూడా ప్రముఖ మేకప్ మన ఆర్టిస్ట్ రూపశిల్పి కుమార్ గారి వద్ద మేకప్ లో మెలకువలు వరప్రసాద్ గారు, వారి మిత్రులు విశ్వ గారు అందరూ కూడా సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. దీని ద్వారా ఆయనకు వరల్డ్ రికార్డ్ని ఈ రోజున ఇస్తున్నారు. అది అయిన తర్వాత అందరూ మాట్లాడతారు. సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్స్. Celebrity World Record. The certificate is proudly presented to Gattamaleni Sivaramakrishna-Murthy on this 31st day of May 2022. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, చిరంజీవి గారు. కృష్ణ గారు లేకుండా తెలుగు సినిమాని ఏ ఊహించుకుంటాం మనం? ఒక మోసగాడు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక అల్లూరి సీతారామరాజు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక ఈనాడు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక సినిమా స్కోప్ లేకుండా ఏం ఊహించుకుంటాం? ఒక 70mm లేకుండా ఏం ఊహించుకుంటాం? ఈ రోజున ఇంత టెక్నికల్గా మనం ముందుకు వెళ్తున్నాము అంటే, ఇంత టెక్నికల్గా ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మనం ఈ రోజున ముందుకు వెళ్తున్నాం అంటే, ఇంతకంటే ముందు ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి. ఆ సచివాలయం టాకీ సెంటర్ చూసారా? 4 రోడ్ల సెంటర్, డైమండ్ టీ సెంటర్. ఆ డైమండ్ టీ సెంటర్ మధ్యలో ఇటు గాంధీ చౌక్ ఉంటుంది, ఇటు చిన్నావు వెళ్తుంది, ఇటు సచివాలయం టాకీస్ వెళ్తుంది, ఇటు వస్తుంది. ఆ మధ్యలో ఒక స్తూపాన్ని పెట్టి, ఆ స్తూపం మీద కృష్ణ గారు చేసినటువంటి 350 సినిమాల గెటప్పులు ఆ స్తూపం మీద చెక్కించి, ఆ స్తూపం పైన గుర్రం మీద కూర్చొని, గుర్రం ముందు 2 కాళ్ళు పైకి ఎత్తి అలా నిలబడ్డటువంటి కౌబాయ్ గెటప్లో కృష్ణ గారి విగ్రహం చేయించి, ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టాలి. ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టి, కృష్ణ గారి ఆ పేరు చిరస్థాయిగా తర్వాత జనరేషన్స్ అందరూ కూడా చిరకాలం చిరస్థాయిగా ఆ సూపర్ స్టార్ చౌక్ లో, ఆ సూపర్ స్టార్ స్తూపం చూడగానే, ఆ కౌబాయ్ విగ్రహం చూడగానే ఈయన సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పుకునే స్థాయిలో ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. మనం అనుకుంటున్నటువంటి ఈ సంకల్పం అక్కడ సాకారం అవడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దాసనారాయణ గారు, కృష్ణ గారు నేను అనేక కాంగ్రెస్ సభల్లో మాట్లాడాను. అలాగే ఎంఎస్ రెడ్డి గారు, నేను, కృష్ణ గారు అనేక సభల్లో, విజయనగరం గారు అనేక సభల్లో రాజకీయాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా నాయుడుగూడ మా పెద్దమ్మ గారు ఎక్కువగా అక్కడికి వెళ్తుండేవాళ్ళం. అంటే పెదపాడు ఏలూరుకి దగ్గరలో, ఏలూరు నుంచి నాయుడు వెళ్ళాలంటే కొత్తూరు మీదకి వెళ్ళాలి. అక్కడ కృష్ణ గారు ఉండి చదువుకున్నారు, ఈ ఇంట్లో ఉండి చదువుకున్నారు, ఈ బజార్లో ఉండి చదువుకున్నారు. చాలా గొప్పగా గ్రామస్తులు చెప్తుండేవాళ్ళు.
అల్లూరి సీతారామరాజు సినిమా అప్పుడు కూడా వారి షూటింగ్కి మమ్మల్ని పిలవడం, మేము వెళ్ళటం, ఆ సినిమా చాలా గొప్పగా ఆడటం. అల్లూరి సీతారామరాజు గారిని మనం చూడకపోయినా చిత్రాల్లో చూసినా, లేదా ఫోటోల్లో చూసినా, సినిమాల్లో చూసినా కృష్ణ గారి లాగా చాలా బాగా అల్లూరి సీతారామరాజు గారిని చిత్రించడం, ఆ సినిమా ఘన విజయం సాధించడం కూడా మనకు అందరికీ కూడా తెలుసు. చాలా ఏజ్ అయిపోయిందమ్మా, రాలేము, ఏమనుకోవద్దు, ఎక్కడికి రావటం లేదు, బృపాలం కూడా రావటం లేదు అని సున్నితంగా వారు తిరస్కరించడం జరిగింది. అప్పుడు కూడా చూడటం జరిగింది. తర్వాత విజయనగరం గారి మరణం తర్వాత కృష్ణ గారి దగ్గరికి వెళ్ళటము, పలకరించటము, ఆ ఫంక్షన్స్లో పాల్గొనడం చూశాను దగ్గరికి కృష్ణ గారు. ఎందుకంటే ఒక నటన అనేటువంటిది ముఖ్యం కాదు, నటనలో జీవించటం ముఖ్యం. అది కృష్ణ గారి నటనలో జీవించారు. ఏ చిత్రమైనా, సాంఘికమైన, పౌరాణికమైన, జానపదమైన, మరేదైనా. కాబట్టి నటనలో జీవించినటువంటి ఒక గొప్ప నటులుగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమం మన కృష్ణ గారిని అన్ని రకాల పాత్రల్లో జీవం పోసి ఆ పాత్రలకి మేకప్ వేసి కృష్ణ గారిని మనకు ఎట్లా కావాలి అనుకుంటే ఆ రకంగా మంచి అందగాడిగా, కౌబాయ్ అంటే కౌబాయ్గా, జేమ్స్ బాండ్ అంటే జేమ్స్ బాండ్గా, పల్లెటూరు రైతు అంటే రైతు గెటప్లో, ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ గెటప్లో, అన్ని రకాల గెటప్లు నవ్వుతో భవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దిన మన సేప్రోలు మాధవరావు గారికి ఇవాళ ఈ సన్మానం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారు ఇక్కడ మన పక్కన బురిపాలెం గ్రామంలో జన్మించి మద్రాస్ సినీ వీళ్ళకి వెళ్ళి ఎంత ఎదిగారో అంత ఒదిగున్నారు. ఆయన చేసిన సాహస కృత్యాలు కానీ, ఆయన చేసిన సినీ ఫీల్డ్లో మొట్టమొదటి కలర్ పిక్చరు ఆయనదే, ఈస్ట్మన్ కలరు ఆయనే, స్కోప్ 70 mm కౌబాయ్ పిక్చరు తీసిన మనగాడు మన కృష్ణ గారు. సూపర్ స్టార్ కృష్ణ తృతీయ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి కార్యాలయం వద్ద కృష్ణ అభిమానులు, తెనాలి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ నాయకులు సంయుక్త ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీపీ నాయకులు షావుల్ సయ్యద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్నమూరు చిన్న, అఖిల్, ఉలసిపూర్ణ, యోగేష్, వేజెండ్ల రామకృష్ణ, వెంకీ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున శ్రీ శివలింగేశ్వర భక్త బృందం కుర్రా శ్రీనివాస గారి వారి యొక్క అన్నదాన శిబిరంలో ఈ రోజున ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులైనటువంటి షావులా గారు, అలాగే ఇన్నమూరి చిన్న గారు వారి ఆధ్వర్యంలో, వారి యొక్క సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఘనంగా నివాళులర్పించి ఈ రోజున వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిరుపేదైనటువంటి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలా తరుణోత్సవం పట్టణంలోని పలు దేవాలయాల్లో కన్నుల పండుగగా నిర్వహించారు. జ్వాలా తరుణోత్సవాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. నేతితో తడిపిన నూలు ఒత్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభాలపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూలు ఒత్తులు పెద్దగా మంటలతో వెలుగుతూ ఉండగా ఓం నమ శివాయ, శివాయ నమః అంటూ శివనామస్మరణతో పట్టణంలోని దేవాలయాలు మారుమ్రోగాయి.
వాస్తవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కొలువుదీరైనటువంటి శ్రీ వింధ్యవాసిని నగరేశ్వర స్వామి వారి మహోత్సవాల్లో మరి కార్తీక పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున పౌర్ణమి రోజు స్వామివారికి ప్రీతిగా జ్వాలాతోరణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నది. మరి దంపతుల చేత స్వామివారికి షోడశోపచార పూజాద కార్యక్రమాలు చేయించి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి స్వామివారు గర్భాలయంలోంచి బయటకు వచ్చి స్వామివారు 3 ప్రదక్షిణాలుగా జ్వాలాతోరణంగా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క జ్వాలలో స్వామివారి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారితో పాటు భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రదక్షిణ చేసినట్లయితే సార్ధ త్రికోటి అంటే సమస్త దేవతలకి కూడా ప్రదక్షిణ చేసినట్టుగా ఫలితం వచ్చి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సమస్త మానవాళికి కూడా అన్నపాద్యాలు ఏ లోటు లేకుండా అన్నీ కూడా దొరుకుతాయని చెప్పేసి వేదభావనతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సిటీ న్యూస్ ముంచెంను ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గుంతల పూడికకు చర్యలు చేపట్టాలి. ది తెనాలి అభివృద్ధి సంఘం డిమాండ్. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముకుందరావులకు ఆదర్శ దంపతుల అవార్డు ప్రదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.